ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటి అంటే ట్రెండింగ్లో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వల్ల చాలామంది అస్వస్థతకు గురవుతున్నారని, చిన్న వయసులోనే గుండె జబ్బులు అలాంటివి వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. అయితే అసలు దీని గురించి తెలుసుకోవడానికి మనం కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ నుంచి సీనియర్ మోస్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు. కపర్ది గారు. డాక్టర్ కపర్ది గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి, ఈ అపోహలు అసలు ఇవి నిజంగా ఉన్నాయా? లేవా? అని చెప్పేసి డాక్టర్ కపర్ది గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, మీరు చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇక్కడ కేర్ హాస్పిటల్లో. అయితే అసలు ఈ మధ్య మీ దగ్గరికి ఏమైనా ఇలాంటి ఈ కోవిషీల్డ్ రిలేటెడ్ కేసెస్ ఏమైనా వస్తున్నాయా? ఈ మధ్య రాలేదండి. అది ఒక అపోహ లాంటిది. ముందు వ్యాధి మీద కొంచెం అవగాహన అంటే నేను రెండు విషయాలు చర్చించుకుందాం. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తర్వాత కానీ, కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత కానీ వచ్చే గుండె జబ్బులు కానీ, లేకపోతే థ్రాంబోసిస్ కానీ, క్లాటింగ్ ఫార్మేషన్ టెండెన్సీ అంతా దేనివల్ల అంటే, అది ఇన్ఫెక్షన్ రాగానే ఏంటంటే మన బాడీలో ఈ ఇమ్యునలాజికల్ రెస్పాన్సెస్ అంటమాట, అంటే రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు ఎక్సెసివ్గా రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి అదేంటంటే క్లాటింగ్ టెండెన్సీస్ని పెంచడము, అట్లానే మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ముఖ్యంగా రక్తనాళాల యొక్క లోపలి గోడల్ని డ్యామేజ్ చేయటము, ఊపిరితిత్తులను డ్యామేజ్ చేయటము, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే సాధ్యంత వరకు మరణాలు ఏంటంటే ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అట్లానే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ వల్ల గుండె రక్తనాళాల్లోను, అట్లానే బ్రెయిన్ రక్తనాళాల్లోను, అట్లానే ఊపిరితిత్తుకు సంబంధించిన రక్తనాళాల్లోను, కిడ్నీ రక్తనాళాల్లోను అన్నింటిలోనే అంటే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ వచ్చి ఈ హార్ట్ అటాక్స్, తర్వాత పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అనే ఫ్యాటల్ డిసీజెస్ వచ్చి పేషెంట్స్ పోతారు. కానీ ఇంత డిలేడ్గా మీకు ఎప్పుడో వ్యాక్సినేషన్ వేస్తే దాని ఎఫెక్ట్ కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ మొదటి 3 months లేకపోతే మ్యాక్సిమం 6 months వరకు పర్సిస్ట్ అవుతాయి తప్ప ఎప్పుడో కొన్నాళ్ళు ఎప్పుడో చాలా రోజులు సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ అనేది యూజువల్గా ఉండదు. దీని ప్రకారం కనుక ఈ ఈ యొక్క వార్తలు కనుక నిజం కనుక అయితే అన్ని హాస్పిటల్స్లో హార్ట్ అటాక్స్ పేషెంట్స్ ఫ్లడ్స్ లాగా వచ్చేవాళ్ళు. అట్లా ఏం లేదు. మామూలుగా రొటీన్గా వచ్చే హార్ట్ అటాక్స్ అలా వస్తున్నాయి తప్ప రోజుకి 2-3 ప్రైవేట్ హాస్పిటల్స్లోను, అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక 5-10 అట్లా రొటీన్ వచ్చే కేసులు వస్తున్నాయి తప్ప సపరేట్గా దీని రిలేటెడ్ ఇంక్రీజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనేది లేదు. కానీ దానివల్ల ఏమైందంటే ఈ అపోహల వలన వీటి వల్ల భయభ్రాంతులు అవుతారు ముందు ఏది జనాల్లో. అది ముందు తగ్గించుకోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత మన ఇండియన్ సెట్టింగ్లో బొడ్డు దిగించి వరకు ఏ నొప్పి వచ్చినా సరే ముందు మన హాస్పిటల్కి వచ్చి కార్డియాలజిస్ట్, పర్సనల్ కార్డియాలజిస్ట్ కానీ ఫ్యామిలీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ రొటీన్ పరీక్షలు చేయించుకొని అది హార్ట్ సంబంధించిన అవునా కాదా అని డౌట్ క్లియర్ చేసుకోవడం మంచిది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే షుగర్ చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఈవెన్ వయసు నిమిత్తం లేకుండా ఈవెన్ 30 ఏళ్ళప్పుడు 25 ఏళ్ళప్పుడు వచ్చి చూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రజలకు ఉందన్నమాట. కానీ బిఫోర్ కోవిడ్ ఇలాంటి కేసెస్ అనేవి లేవు. ఆఫ్టర్ కోవిడ్ రావడం వల్లనే జనాలు ప్యానిక్ అవుతున్నారు. అంటే మరి ఈ కోవిడ్ కి దీని తర్వాతనే రావడం వల్ల ఏమైనా లింక్ ఉందంటారా అసలు కోవిడ్ ఈ వ్యాక్సిన్ కానీ? అవునమ్మా. యూజువల్గా ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటి 3 to 6 monthsలో ఈ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అది మేము ప్రత్యక్షంగా చూసాం. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ 6 months 1 year లోపల ఈ వచ్చిన వాళ్ళని కానీ హిస్టరీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆ టైంలో ఇన్సిడెన్స్ అంత ముందు వరకు ఏంటంటే వాళ్ళు ఓన్లీ షుగర్ పేషెంట్సే. కోవిడ్ ఇన్ఫెక్షన్ రాగానే అంతవరకు మాస్క్ అయిన హార్ట్ ప్రాబ్లమ్ సడన్గా మేనిఫెస్ట్ అయిందనమాట. అట్లాంటివి చూసాం. అట్లనే చిన్న ఏజ్లో 30 ఏళ్ళ ఏజ్లో కోవిడ్ ఇన్ఫెక్షన్స్ చిన్న ఏజ్లో వచ్చిన తర్వాత హార్ట్ పెయిన్ లాగా చెస్ట్ పెయిన్లా రావటం, తర్వాత అది హార్ట్ అటాక్ అని నిరూపించబడటం ఇవన్నీ కూడా జరిగినాయి యాక్చువల్గా. అది మెయిన్గా. సో అది ఉన్నమాట వాస్తవమే. కానీ సపరేట్గా ఎప్పుడో వ్యాక్సినేషన్ తీసుకున్నది ఇప్పుడు సంవత్సరాల తర్వాత రావటం, ముఖ్యంగా 3 సంవత్సరాల తర్వాత లేదు మాత్రం. దానికి రిలేటెడ్గా వచ్చే హార్ట్ అటాక్స్ మాత్రం ఈ మధ్యకాలంలో చూడలేదు. ఈ వార్తలు వింటున్నా కానీ నీలి వార్తలు ఇవన్నీ ఇరుగమ్మ పొరుగమ్మ చెప్పే వార్తలు లేకపోతే వీటిల్లోది లేకపోతే మీడియా సంబంధించిన ఉంటున్నాం కానీ, బట్ రియల్ వరల్డ్ హాస్పిటల్స్ కానీ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ
సపరేట్గా ఈ హార్ట్ అటాక్స్ ఇప్పుడు సడన్గా వచ్చేసి ఫ్లడ్స్ లాగా రావటం అనేది చూడలేదు. కానీ ఆస్ట్రాజెనికా వాళ్ళే దీన్ని అసలు నిజంగానే దీనివల్ల వస్తున్నాయని చెప్పడం వల్ల ప్రజలకు ఏంటంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాగా దొరికింది. సో ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని ఎనాలిసిస్ మీద జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్. అలోపతిలో ఎట్లా ఉంటుందంటే ఈవెన్ చిన్న అసలు మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దానికి సంబంధించిన ఏ వచ్చినా సరే కంపెనీస్ ఏంటంటే దే విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వాళ్ళు ఏవో చెదురుముదురుగా అప్పుడు పాస్ట్ అయిన కేసులు ఏవో ఒకటి రెండు జరిగిన సందర్భాలు చూసుకొని ఇవన్నీ అయ్యేటప్పటికీ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో స్టాండర్డ్స్ అనేది చాలా స్ట్రింజెంట్గా పాటిస్తారు. చాలా స్ట్రింజెంట్గా, అన్లైక్ ఏషియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో చాలా స్ట్రింజెంట్ అనమాట. సో ఏమాత్రం చిన్న ఇది వచ్చినా సరే దే విల్ టేక్ ఇట్ టు ది హార్ట్ అండ్ దే విల్ ఇమీడియట్లీ దే విల్ స్టాప్. అంటే బికాస్ దీస్ ఎఫ్డిఏ అనేది అంత స్ట్రింజెంట్గా ఉంది అక్కడ లీగాలిటీ అంతా ఉంటుంది కాబట్టి ప్లస్ కంపెనీస్ ఆల్సో దే విల్ టేక్ దేర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ స్టాప్. అట్లా ఉంది తప్ప సపరేట్గా అప్పుడు తీసుకుందామండి ఇప్పుడు రావటం, ఇప్పుడు మామూలుగా భయభ్రాంతం అవటం మాత్రం ఏదో అప్పుడు జరిగిన సంఘటనలు ఉండొచ్చు అలా అని చెప్పేసి అవి స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకున్నాయి. కానీ బట్ ఇప్పుడు దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు మన హాస్పిటల్స్లో కేసులు ఎక్కువడం, హార్ట్ అటాక్స్ అవడం ఇవన్నీ మాత్రం లేవు. రియల్ వరల్డ్ మేము కూడా ప్రాక్టీస్లో చూసింది ఏంటంటే ఈ మధ్య ఈ లాస్ట్ ఈ వన్ వీక్ 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ నుంచి ఈ వార్తలు ఎక్కువయ్యేటప్పటికీ చాలామంది చెస్ట్ పెయిన్తో రావటం, వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా అసలు ఏంటి మామూలుగా మీకైనా స్ట్రెస్ టెన్షన్స్ ఉన్నాయంటే లేదు సార్ మాకు ఇట్లా కోవిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది, మాకు వార్తలు వచ్చినాయి, మీడియాలో చూసాం, అందువల్ల చెక్ చేసుకోడానికి వచ్చాం. అది మంచిదే ఒక రకంగా. కానీ అవన్నీ నెగిటివ్ నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్స్ అని తేలినాయి అనమాట. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ ఉంది, తర్వాత రష్యా వాళ్ళ వ్యాక్సిన్ ఉంది. ఇన్ని వ్యాక్సిన్స్ వీటన్నిటికీ రాని పేరు ఓన్లీ కోవిషీల్డే రావడానికి కారణం ఏంటి అసలు? ఇది ఒక్కటి సడన్ గా ఈ వ్యాక్సిన్ కి అంటే అంటారు. మిగతావన్నీ ఏంటంటే ఈ వైరల్ పార్టికల్స్ నుంచి తీసిన వ్యాక్సినేషన్స్. ఇది వచ్చేప్పటికేమో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. అందువల్ల ఏదో ఒక సంఘటన మరి జరిగి దాన్ని వెంటనే దాన్ని ప్రూవ్ అని అనేటప్పటికీ వెంటనే ఇంకా దాన్ని తీసుకున్న వాళ్ళందరూ ఇంకా ఇదే ఎఫెక్ట్ అయిపోతారు అని చెప్పేసి అంటే ఇది రొప్పులు అంటే ఒక టైప్లో అయ్యేటప్పటికి సపోజ్ నేను కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నామండి, అర్థమైంది. అలాంటప్పుడు మనం ప్యానిక్ అనే సందర్భాలు అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఒబెసిటీ, తర్వాత బీపీ, ఇలా ఇంకా ఆస్తమా, ఇలా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి బయట అపోహ ఉంది. దీనిపై ఏమంటారు? అది ఇంపార్టెంట్. యూజువల్గా వాటి ఎఫెక్ట్స్ ఏం లేకుండానే ఒబిసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, మధుమేహగ్రస్తులకి, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు మామూలుగా ఏదో చెస్ట్ పెయిన్ లేకపోతే ఈ బొడ్డు తగ్గించడానికి ఏ కష్టం వచ్చి ఆ హార్ట్ అటాక్ తాలూకు సిమ్టమ్స్ కానీ ఏమైనా వస్తే వచ్చి చూపించుకొని అది క్లియర్ చేసుకునేది ఇంపార్టెంట్ తప్ప సపరేట్గా మీకు ఈ కోవిషీల్డ్ అనే దీనివల్ల వ్యాక్సినేషన్ నాకు వచ్చిందని చెప్పి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్త తీసుకోవచ్చు, బట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చిన్న వయసులో వాళ్ళకి ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ లేకపోతే ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా అటాక్ చేస్తున్నాయి. అది రీజన్ ఏమైంది? ఈ యంగ్ హార్ట్ అటాక్స్ ప్రధానమైన కారణం ఏంటంటే వెస్టర్నైజేషన్ వల్ల ఏంటంటే మన యొక్క జీవన శైలంతా మారిపోయింది. లైఫ్ స్టైల్ అంటే మొదటిది ఏంటంటే ఆహారం. మన మితిమీన ఆహారం ముఖ్యంగా ఏంటంటే ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం, అర్ధరాత్రి బాబాయ్ ఇడ్లీలు, అబ్బాయి దోశలు ఇవన్నీ తీసుకొని తర్వాత జంక్ ఫుడ్ ఎట్లా పడితే అట్లా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తీసుకోవటం, ఇవన్నీ ఏంటంటే హార్ట్ అన్హెల్దీ డైట్స్. ఇవన్నీ వాట్ మోర్ సాచురేటెడ్ ఫ్యాట్స్, మోర్ కార్బోహైడ్రేట్స్. దానివల్ల ఏంటంటే బాడీలో ఫ్యాట్ అక్యుములేషన్ కాకుండా ఈ వాస్కులర్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ హోల్ గ్రెయిన్స్ ఒకటి, తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కన్జంప్షన్ చాలా వరకు తగ్గింది ఈ యొక్క కల్చర్లో, ఫుడ్ కల్చర్లో వెస్టర్నైజేషన్ వల్ల. అదే కాకుండా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, అందువల్ల ఓవర్ వెయిట్ ఇన్సిడెన్స్ పెరిగింది. ఎప్పుడైతే మీకు ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అని తగ్గినాయనుకో అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. మూడోది వచ్చేప్పటికి స్ట్రెస్, టెన్షన్స్, ముఖ్యంగా టైం టార్గెట్ ఓరియంటెడ్ ప్రతి వృత్తి టెన్షన్ ఉండేటప్పటికీ. అండ్ నాలుగో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నవడేస్ వీఆర్ సీయింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సైకిల్. ముఖ్యంగా స్లీప్ వేక్ సైకిల్ డిస్టర్బ్ అయింది. అర్ధరాత్రి మీరు 3-4 గంటల వరకు మేల్కొని
ఉదయం పూట ఏం పడుకోకుండా మీకు సింపాథిక్ ఓవర్ యాక్టివిటీ అంటారు దాన్ని. సో ఇవన్నీ ఎప్పుడైతే ఇదైనాయో ఆటోమేటిక్గా ఇవన్నీ వాస్కులర్ హెల్త్ని డ్యామేజ్ అవుతాయి. వీళ్ళకేం తొందరగా బీపీలు, తొందరగా షుగర్లు, తొందరగా కొలెస్ట్రాల్, అంటే మెటబాలిక్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది బేసిక్గా. ఎప్పుడైతే మెటబాలిక్ హెల్త్ డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్గా వెసల్స్ ఏంటంటే డ్యామేజ్ అయ్యి వెసల్ లోపల కొలెస్ట్రాల్ శరీరతత్వం వచ్చి చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్తో పోతున్నారు టైం ఇవ్వకుండా. సో అందువలన వీటిని ఈ లైఫ్ స్టైల్ని మనం రెస్టోర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. ప్రాక్టికల్ గా కోవిషీల్డ్ కేసెస్ మీ దగ్గర దాకా రావట్లేదని అన్నారు. కానీ మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ బయోటిక్ కంపెనీస్ ఎందుకు అసలు కోవిషీల్డ్ ని బ్యాన్ చేశాయి అంటారు? అదే చెప్తారు, దే ఆర్ వెరీ స్ట్రింజెంట్. మేబీ వెస్టర్న్ కంట్రీస్లో ఒకటి రిపోర్ట్ ఒక రెండు హార్ట్ అటాక్స్ ఉన్న దాంట్లో వాటికి సంబంధించిన యాంటీబాడీస్ పర్సిస్ట్ అయినవి చూసుండొచ్చు. అందువల్ల వన్స్ దే థింక్ దట్ ఈస్ అట్రిబ్యూటెడ్ దే విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్స్. Either both FDA or the companies themselves they withdraw Covishield, because now the requirements are there are no requirements. Requirements leave kabatti they are stopped. That's all. ఈ లైవ్ వ్యాక్సిన్ కి నాన్ లైవ్ వ్యాక్సిన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? దాని వల్ల ఏమైనా ఇంకా లైవ్ వ్యాక్సిన్స్ వల్ల ఏమైనా? టు బి ఫ్రాంక్, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ కూడా ఆల్మోస్ట్ మన ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన అంటే వైరల్ ప్రోడక్ట్స్ సంబంధించిన వ్యాక్సినేషన్స్కి వాటి యొక్క వ్యాక్సినేషన్ కెపాసిటీలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. కానీ ఒక పొటెన్షియల్ ఫియర్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ వల్ల మళ్ళీ లోపల విర్లెంట్గా మారి ఏవైనా అవుతాయని ఒక పొటెన్షియల్ ఫియర్ వలన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇదంతా థియరటికల్ పాసిబిలిటీస్ అంటాం మేము. అంటే రియల్ వరల్డ్ చూడకపోయినా ఇది ఉండే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఎక్కువ మనం ఊహించుకొని, ప్లస్ ఎఫ్డిఏ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. అక్కడ కంపెనీస్ ఆల్సో దే ఆర్ స్ట్రింజెంట్. అందువల్ల బికాజ్ లైవ్ వ్యాక్సిన్ కాబట్టి దే అట్రిబ్యూటెడ్ అండ్ దే స్టాప్డ్ ది ప్రొడక్షన్. మెయిన్ అది. చాలా వరకు ఇలాంటివి ఏవైనా మార్కెట్లోకి వస్తే, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, చాలా మంది చెప్తూ ఉంటారు పలానా ఒక ఆర్గనైజేషన్ ఫేమస్ అవ్వడానికో లేకపోతే ఇలాంటి డాక్టర్స్ ఫేమస్ అవ్వడానికో ఇలాంటివన్నీ కొత్తగా తీసుకొస్తారు, సృష్టిస్తారు అని. దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అంటే ప్రతి నాణ్యానికి ఒక బొమ్మ బొరుసు ఉంటుంది. మంచి ఏంటంటే యూజువల్గా స్లోగా ఇదవుతుంది. వెరాజ్ ఈ చెడు వార్తలు, నీలి వార్తలు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. మనం చిన్నప్పుడు వినాయకుడు పాలు తాగాడు, లేకపోతే ఆంజనేయ స్వామిని చూసి బొమ్మ చూసి డామర్ పెట్టాడు గుహలో, అట్లా ఈ వార్తల్లో స్ప్రెడ్ అవుతాయి. దాంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ మీడియా యొక్క రెస్పాన్సిబిలిటీ యాజ్ మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగా నిజంగా మనకి రియల్ వరల్డ్ జరుగుతుందా లేదా అనేది ఒక పరీక్షలాగా మనం మామూలుగా చూసుకొని ఆ ఎక్స్పర్ట్ వాళ్ళ డాక్టర్తో మాట్లాడి నిజంగా పెరగలేదు అంటే కనుక పబ్లిక్ ఏంటంటే మనకి ట్రూ మెసేజ్ అనేది పంపించే, రియల్ వరల్డ్ వేరు, థియరీ వేరు. ఈ వార్తలు రూమర్స్ స్ప్రెడ్ అవ్వటం వేరు, రియాలిటీ వేరు. ఇదిగుదో పోలంటే తోక కాకుండా మనకి రియాలిటీ కనుక్కొని నిజంగానే హాస్పిటల్స్లో ఎక్కువ కేసులు నమోదవుతే మీరు చెప్పింది కరెక్ట్ అవుతుంది. అట్లా నమోదు అవ్వలేదు కాబట్టి నా ఉద్దేశం నీలి వార్తలు. ఎక్కడో ఒక చెదురుముదురుగా వెస్ట్రన్ కంట్రీలో ఆ కోవిడ్ పాజిటివ్ ఉండి అతనికి ఏదో హార్ట్ అటాక్ ఉన్నప్పుడు యాంటీబాడీస్ మే బీ పర్సిస్టింగ్, అట్రిబ్యూటెడ్ టు ద వ్యాక్సినేషన్ అండ్ దే స్టాప్డ్. అది జరిగిందనమాట యాక్చువల్ రియల్ ఫ్యాక్ట్. పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు యూజువల్గా. వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ మధ్య వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత మీరు ఏ వ్యాక్సినేషన్ అయినా తీసుకున్నారా అని చెప్పేసి ఆ క్వశ్చన్ కూడా చేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో డౌట్ ఎక్కువగా పెరిగి ఇంకా ప్యానిక్ అవుతున్నారు. అసలు ఎందుకు ఆ క్వశ్చన్ మరి అడుగుతారు? యూజువల్గా ఏంటంటే మేము కేసెస్ మామూలుగా ఏదైనా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ అడుగుతాం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కోవిడ్ రాకముందు వరకు ఓన్లీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ, ఆడవాళ్ళకి పోస్ట్ మెనోపాజులు, మగవాళ్ళలో స్మోకింగ్ అలవాట్లు, ఇవన్నీ గురించి రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ దాంట్లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి కాబట్టి కోవిడ్ ఇన్ఫెక్షన్స్లో కోవిడ్ కూడా మీరు ఎక్స్పోజ్ అయ్యారా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా అనేది హిస్టరీలో అడుగుతాం. అట్లా అడుగుతాం తప్ప సపరేట్గా ఇప్పుడు సడన్గా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చింది అనేది కొంచెం టొబాకో కన్జంప్షన్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి ఏమైనా డేంజర్ ఉంటుందంటారా? అమ్మో, అది చాలా ఇంపార్టెంట్. ఉన్న వాటిల్లో మన బాడీలో ఉన్న అన్ని రక్తాలను ఎఫెక్ట్ ఇస్తుంది, కంటి రక్తాల వరకు మొత్తం. అందువల్ల వాస్కులర్ హెల్త్ అంటే మన పూర్వీకులు చాలా తెలియగల వాళ్ళు. అంటే మన శరీరానికి హెల్త్ని డ్యామేజ్ చేసేవని చెడు అలవాట్లని, మన బాడీ హెల్త్ని ప్రమోట్ చేసిన మంచి అలవాట్లు వర్గీకరించారు. ఆ విధంగా
ఈ టొబాకోను ఆల్కహాల్ అనేది మన బాడీలో యొక్క అన్ని ఆర్గన్స్ని ముఖ్యంగా వాస్కులర్ హెల్త్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అవి చెడు అలవాట్లు అని చెప్పారు. లాస్ట్ టైం కూడా సమ్మర్ లోనే కరెక్ట్ గా కోవిడ్ అనేది విజృంభించింది. ఇప్పుడు కూడా మళ్ళీ సమ్మరే వచ్చింది. అలా సమ్మర్ కి దీనికి ఏమైనా అంటే కనెక్షన్ ఉందంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే టు బీ ఫ్రాంక్ రియల్ వరల్డ్ ఇప్పుడు మేము చూసింది ఏంటంటే ఒకప్పుడు మనకి హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మన ఇండియన్ కాంటినెంట్లో ఉండే పీపుల్ అంతా ఉండే ఒక హెర్డ్ అంటే ఒక కమ్యూనిటీకి ఇండియన్ కాంటినెంట్లో సబ్ కాంటినెంట్లో ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల ఫస్ట్ కోవిడ్ ఎక్స్పోజర్ రాగానే మోస్ట్ ప్రాబబ్లీ ఆ కోవిడ్ మేనిఫెస్టేషన్ టైం ఇవ్వని వ్యాధి కింద అయిపోయేవి. ఎప్పుడైతే 2-3 times 2 waves వచ్చి ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే అది కూడా మామూలు జలుబులాగా వచ్చేసేసి ఇప్పుడు జలుబులాగా కోల్డ్ దీనికి సంబంధించిన వైరసెస్ ఉన్నాయి. కోల్డ్ కాజింగ్ వైరస్, కామన్ కోల్డ్ వైరసెస్ అనమాట, రైనో వైరసెస్ అంటారు. సో ఆ విధంగానే ఆ రైనో వైరసెస్ లాగానే ఇది కూడా మనకి జలుబులాగా కాజ్ చేసి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసేసి మళ్ళీ 3-4 days తర్వాత 1 weekలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు జలుబు చేసిన వాళ్ళలో కనుక 100 మందిని తీసుకుంటే ఒక 2-3 పాజిటివ్స్ వస్తున్నాయి కోవిడ్. ఎందుకంటే మేము చూస్తుంటాం మామూలుగా ఈ కోవిడ్ మామూలుగా చేసిన తర్వాత థ్రోట్ స్వాబ్స్ 100 మందికి జలుబు చేసిన వాళ్ళకి చూస్తే 2-3 పాజిటివ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మామూలు వాళ్ళగా 1 weekలో తగ్గిపోతున్నాయి వాళ్ళకి. అట్లా ఇమ్యూనిటీ హెర్డ్ ఇమ్యూనిటీ పెరగటం వలన ఆర్ ఎక్స్పోజర్ అయిపోవటం వలన వ్యాక్సినేషన్స్ వలన వీటన్నిటి వలన ఇమ్యూనిటీ పెరిగి అది మామూలు జలుబు జీవనలాగా వచ్చి తగ్గిపోవటం తప్ప సపరేట్గా దానివల్ల వచ్చే ఈ థ్రాంబోసిస్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ నిల్ అన్నమాట రియల్ వరల్డ్ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ ద హాస్పిటల్స్. థ్యాంక్ యూ డాక్టర్. మీ బిజీ స్కెడ్యూల్లో మా క్వశ్చన్స్ని ఇంత మంచిగా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదండి డాక్టర్ కపర్ది గారి మాటల్లో ఈ కోవాక్సిన్ కానీ లేకపోతే కోవిషీల్డ్ ఇలాంటి వ్యాక్సిన్స్ గురించి మీరు ఏం పెద్దగా ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఇవన్నీ అపోహలు మాత్రమే. కాకపోతే హెల్దీ డైట్, హెల్దీ అలవాట్లను మనం అలవర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కదా. అపోహలన్నింటినీ తొలగించేశారు. సో ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామెన్ కోటితో దిల్లీశ్వరి, RTV హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.